ఈరోజు మనం మద్రాస్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 2 ఆనియన్స్, 1 క్యారెట్, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, టమాటో, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా మనం వేరే వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు సాంబార్లో. పప్పు ఉడకబెట్టి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టార్ట్ చేద్దాం. మనము ఆయిల్, దానికి సరిపడా ఆయిల్ పోయాలి. 2-3 స్పూన్స్ పోస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఫస్ట్ ఇప్పుడు మనం ఇంట్లో పోపు సామాను వేసుకుంటున్నాము. ఇంట్లో ఆయిల్ వేడెక్కింది, పోపు సామాను వేసుకోవాలి. ముందుగా మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం. వేసుకున్నాము. ఇది కొంచెం వేగనియాలి. దగ్గర తీసుకుంటాం. ఇది కొంచెం వేగనియాలి. కొంచెం హైలోనే పెట్టుకోవాలి. తొందరగా వేగాలంటే కొంచెం మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి అన్నట్టు. ఆనియన్స్ తొందరగా వేగాలంటే మనం సాల్ట్ కొంచెం వేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి, ఆనియన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మంచిగా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నట్టు. వేగుతున్నాయి. అట్లనే కొంచెం మనం ఇందులో కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు వేసుకొని కొంచెం జస్ట్ ఇంకా మనం ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు. ఇంట్లో క్యారెట్లు, ఇప్పుడు నా దగ్గర క్యారెట్లే ఉన్నాయి. ఇంకా వేరే మీ ఇష్టం వచ్చి ఏమైనా వేసుకోవచ్చు అన్నట్టు. ఇవన్నీ మంచిగా కుక్ కావాలన్నట్టు, మంచిగా ఫ్రై కావాలి. కొంచెం మరి ఎక్కువ కాదు, కొంచెం ఫ్రై కావాలి. కొంచెం మనం మూత పెట్టేసి కొంచెం సేపు అలాగనే ఫ్రై చేసుకున్నట్టు. జరా మాడిపోకుండా మనం అప్పుడప్పుడు మూత తీసి కలుపుకోవాలి. కొంచెం మంచిగా రెడ్గా అయినాయి కదా ఆనియన్స్. కొంచెం హైలోనే పెట్టుకోవాలి అన్నట్టు. ఇప్పుడు ఆనియన్స్ అన్ని వెజిటేబుల్స్ ఇందులో వేసినవన్నీ కొంచెం వేగినాయి అన్నట్టు. ఇందులో మనము ఇప్పుడు కొంచెం లోలో పెట్టుకొని మంటని ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నట్టు. దానికి సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్ హైలో పెట్టుకోండి. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం దానికి సరిపడేంత మనం చూసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసిన తర్వాత ఎమ్మటినే ఇందులో కారం కూడా వేసుకోవాలి. మనము కారం 1 స్పూన్ కారం, ఎందుకంటే మనం అందులో పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి చూసి వేసుకోవాలన్నట్టు. ఇప్పుడు సాల్ట్ కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ ఇందులో మద్రాస్ సాంబార్ పొడి అన్నాను కదా నేను. మద్రాస్ సాంబార్ పొడి తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఇందులో జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు, మిరియాలు, కొబ్బరి, కొంచెము ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని ఎండుమిర్చిలు 2-3 వేసుకొని ఇవన్నీ మనం పొడి తయారు చేసుకోండి. కొంచెం దూరగా వేయించేసి పెంకలో వేయించేసి తయారు చేసుకున్నాం అన్నట్టు. కారం, ఉప్పు వేసిన తర్వాత వెంటనే ఈ మసాలా పొడి కూడా ఈ సాంబార్లో వేసేసేయాలన్నట్టు. ఇందులో వేసి కొంచెం ఫ్రై కానివ్వాలన్నట్టు. చూడండి
ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఎంత సువాసన బయటకు వస్తుంది చూడండి. ఈ మసాలా వేసేయగానే ఇది కొంచెం మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ ఇంకెక్కువ రెట్టింపు అవుతుంది అన్నట్టు. చూడండి, ఇందులో మనం పుదీనా కొత్తిమీర అవి ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అది వేస్తేనే బాగుంటుంది కానీ ఇప్పుడు లేదు కాబట్టి మేము వేయలేదు. ఇప్పుడు ఎమ్మటిని ఏం చేద్దాం మనం, పచ్చి అది ఏంది చింతపండు నానబెట్టుకున్న పులుసు ఇందులో పోసేసేయాలన్నట్టు. కొంచెం వేగింది కదండి, కొంచెం వేగినట్టు. ఇది మసాలా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఇందులో చింతపులుసు పోసేసుకుందాము. చింతపండు పులుసు పిసికి మనం చూసుకోవాలన్నట్టు, పులుపు ఎంత అవసరం అవుతుంది అనేది చూసి చూసుకొని ఇందులో మనం వాటర్ పోసుకోవాలి. ఆ గాలి చూడండి, తుమ్ములు ఎట్లా వస్తున్నాయి. వాటర్ వెళ్తున్నాను. మనం దీనికి సరిపడ వాటర్, మనం పప్పు ఎంత ఉడకబెట్టినాం దాని క్వాంటిటీ బట్టి మనం వాటర్ కలుపుకోవాలి. తక్కువ అయితే ఆ పప్పు వేసిన తర్వాత పలసగా కనిపిస్తే సరిపోతుంది, కానీ చిక్కగా కనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోవాలన్నట్టు. ఇది బాగా మరగనియాలన్నట్టు. ఇప్పుడు ఇది మరిగే ముందు కొంచెం హైలో పెట్టేసి మంట మూత పెట్టుకోవాలి. ఒక 2 సెకండ్స్ ఆగి ఆ టమాటాలు అందులో వేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూసుకుందాము. చారు మంచిగా మసలబోతుంది. ఈ టైంలో మనము టమాటాలు కట్ చేసుకున్నాం కదా, మనం ఇప్పుడు టమాటాలు వేసుకోవాలన్నట్టు. ఇందులో రసం అందులోకి చారులోకి వచ్చేస్తుంది అన్నట్టు. కొంచెం మంచి కడాయి పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి కొద్దిసేపు మరిగించుకోవాలన్నట్టు. ఆ టమాటాలని మంచిగా మెత్తగా ఉడికిపోవాలన్నట్టు. ఇప్పుడు మరిగిపోతుంది. మూత తీసి చూసుకుందాం మనం. మంచి స్మెల్ వస్తుందండి, మంచిగా మసిలిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పప్పు యాడ్ చేద్దాము. పప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులో ముందే పెట్టుకున్నాను నేను. పప్పు ఇలా చిక్కగా వస్తుందండి. మనం ఇంత థిక్నెస్ వద్దనుకుంటే కొంచెం వాటర్ కలుపుకోవాలి. కొంచెం వాటర్ కలుపుకొని మనము ఒకసారి టేస్ట్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఎక్కువ పుల్లగా ఉన్నా కొంచెం వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. ఉప్పు పులుపు అన్ని టేస్ట్ చూసుకుందాం ఒకసారి. కొన్ని వాటర్ పడతాయండి, చాలా చిక్కగా ఉంది. కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు.
కొన్ని వాటర్ కలుపుకుందాం. చాలు. ఇప్పుడు కొంచెం ఉప్పు పడుతుందండి ఇందులో. కొంచెం అప్పుడు 2 స్పూన్స్ వేసుకున్నాం కదా, ఇంకో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా మరిగింది. కొంచెం స్లోగా పెట్టుకొని చూసుకోవాలి, పొంగకుండా చూసుకోవాలన్నట్టు. మంచిగా ఎంత బాగా మసులితే అంత టేస్ట్ వస్తుంది సాంబార్కి. ఎప్పుడైనా సరే సాంబారు వెమ్మటిని దించేయద్దు అన్నట్టు. అది బాగా మసిలి ఆ నురుగు వస్తుంది కదండి, ఆ నురుగుతోనే అది టేస్ట్ అన్నట్టు. ఆ నురుగు వచ్చి మీద ఆయిల్ వస్తుంది. ఆయిల్ రాగానే అది పూర్తిగా కుక్ అయినట్టు లెక్క అన్నట్టు. ఇప్పుడు స్లోగా పెట్టి మూత పెట్టేసుకున్నాను. మంచిగా మసులుతుంది. ఇంకా బాగా మసలాలన్నట్టు. ఇంకా బాగా మసిలి చిక్కగా అవుతే సాంబారు మంచిగా నురుగు వస్తుంది చూడండి. ఈ నురుగు రావాలన్నట్టు. ఎంత నురుగు వస్తే అంత మంచిగా టేస్ట్ అవుతుంది అన్నట్టు. ఆ నురుగు వచ్చి చివరికి మనకి ఆయిల్ మీద వస్తే పూర్తిగా కుక్ అయినట్టు అనుకోవాలి మనం. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసేయాలి. మసాలాలన్నీ ముందు వేసాం కదా, సాంబార్ పొడి మసాలాలు. ఇంకా మనం ఏం వేసుకో అవసరం లేదు. ఇది మంచిగా మసలనిస్తే బాగుంటుంది. బాగా మసలి మంచి కుక్ అయితే బాగుంటుంది అన్నట్టు. చూసారా ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఆయిల్లో ఉన్న అన్నీ ఉడికిపోవాలన్నట్టు. స్లోగా పెట్టుకోవాలి, హైలో కాదు, స్లోగా పెట్టుకుంటే అందులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి అన్నట్టు. కొంచెంసేపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మనం పొంగకుండా చూసుకుంటే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు సాంబారు మంచిగా ఇట్లా ఆయిల్ వచ్చేస్తుంది, సైడ్ అమ్మడి నురుగు వచ్చేసింది. ఇప్పుడు ఇంకా పూర్తి అయిపోయింది, సాంబార్ అయిపోయింది. ఇంకా మనం దించేసుకుందాం. ఇంకా దించి వడ్డించేసుకుందాం. అంతేనండి.